నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులను పరామర్శించడానికని వెళ్లారు అక్కడ గిట్టుబాటు ధర కూడా లేదు రైతులు కానీ ఆవేదన చెందుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గిట్టుబాటు ధర రైతులకి నష్టం జరగకుండా చూసుకున్నానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలిస్తున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఆయన అలాగనకపోతే ఇప్పుడు కూటమి హయాంలో చాలా బాగుందంటాడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు కాబట్టి ఇడుపులబాయి వెళ్ళాడు అక్కడ ఆయన కలవడానికి పాసులు ఇచ్చాడు కార్యకర్తలకి విచిత్రంగా అనేది సినిమా ఈవెంట్కి పాసులు ఇస్తారు కదా అలాగా పాసులు ఇచ్చి కలవటానికి విఐపి దర్శనం టికెట్లు ఎట్లా సార్ అట్లా ఇప్పుడు ఈయనకు కూడా విఐపి పాసులు ఇచ్చి పంపించుకున్నాడు వాళ్ళ అమ్మగారు వస్తే కూడా ముక్తసరిగా చూసి చూడనట్టుగా ముక్తసరిగా పలకరించాడు వచ్చాడు రైతులు ఇష్యూ తీసుకున్నాడు ఉల్లిపాయ రైతులు రేటు చాలా దారుణంగా ఉంది 600 800 అలాగ ఉంది క్వింటాలని ఏదో చెప్తున్నారు అది వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా సరే ఎప్పుడు స్టాండర్డ్గా ఉండవండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లేవు వాటికి వరి ధాన్యానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అలాగే ఉల్లికి బంగాళాదుంపలకి టమాటాకి లేదు దాన్ని కూడా పెట్టాలి అది డిమాండ్ చేయాలి అతను ఉన్నప్పుడు పెట్టి అలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ మేము ఉన్నప్పుడు 6000 అమ్మిందంటే నువ్వు అమ్మినప్పుడు కూడా 10 రూపాయలు అమ్మింది ఉల్లిపాయ రోడ్డు మీద పోస్తారు అతనున్న హయాం 5 ఏళ్లలో ఉల్లిపాయ ఎప్పుడు ఒకే రేటు అమ్మిందా ఈ బుద్ధి లేని మాటలు మానాలి అర్జెంటుగా రాజకీయ నాయకులు వీళ్ళు అది మానేసి మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ట్రై చేయాలి అప్పుడు రైతులకు మేలు జరుగుద్ది ఇప్పుడు ప్రభుత్వానికి అతను ఏం చెప్పాలంటే ఈ రేట్ తగ్గిపోయింది బాగా రైతులు నష్టపోతున్నారు దీనికి మన అందరం అధికార పక్షము విపక్షము అందరం కలిపి కూర్చుని రైతుల గురించి ఆలోచిద్దాం వాళ్ళ మార్కెట్ పడిపోకుండా వాళ్ళు నష్టపోకుండా ఏం చేద్దామని ఆలోచించమని రేపు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని ఈ ఇంట్లో కూర్చుని అసెంబ్లీకి వెళ్ళకుండా అంటే కనీస మద్దతు ధర అనేటువంటిది వాళ్ళకి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అడగాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర కొనమన్నాడు టమాటా కానీ ఇలాంటివి కానీ సడన్గా ధరలు పడిపోతే ఎంతైనా వాళ్ళకి ఆ ధర పెట్టుకొని నిల్వ చేయండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు అది జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి ధర ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి వినియోగదారులకు నష్టం కాకుండా చూస్తాడు బాగా డౌన్ అయిపోయింది అనుకోండి రైతుల దగ్గర కొని వాళ్ళకి ఉపశమనం కలిగిస్తారు మామిడి రైతులు చేశారు లేదా మొన్న అవును మామిడి రైతులు చేశారు ఇక్కడ వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అన్నట్టు ఈ రేట్లు ఎప్పుడు డౌన్ అవుతాయి ఎప్పుడు రేజ్ అవుతాయి ఎవరికి తెలియదు ఈ చీనీ బత్తాయికాయల గురించి చెప్పాడు అందులో కమిషన్ గురించి మాట్లాడారు ఈ చీనీ బత్తాకాయలు వాటి కమిషన్ గురించి మీరు మాట్లాడకూడదు ఎందుకంటే మీ మాఫియాయే అవును మీ ముఠాలే చేస్తాయమని రైతు అందంగా కష్టపడి పండించినోడు ఇలాగ దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి కమిషన్ తీసుకోడు దానికి మీ ఫ్యాక్షన్ ముఠాలో వాళ్ళు మాఫియాయే దీన్ని చేస్తారు నువ్వు అర్జెంటుగా మీ ముఠాను మానిపించేయి మిగతా వాళ్ళు మానేస్తారు ఈ సమస్య గురించి జేసీ దివాకర్ రెడ్డి గారు 10 ఏళ్ల క్రితం హెచ్చరించాడు నీ హయాంలో ఎవరో మాట్లాడలేదంటే అర్థం అది ఆగిపోయిందని కాదు నువ్వు మాట్లాడితే తొంతారని భయం వేసి మాట్లాడలేదు అంతే అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో వినపడలేదంటే దాని కారణం ఏంటంటే వాళ్ళు నోరు నొక్కారు కాబట్టి వినపడలేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి హయాంలో ఏమవుద్దంటే స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి వాడు మాట్లాడతాడు ఇదే డిఫరెన్స్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానంటే మా అరటికాయలు విపరీతమైన రేట్లు వచ్చినాయి అన్నారు కదా వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల్లో అరటి విపరీతంగా పండుద్ది కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు తెలిసి వీళ్ళు అసలు లాకౌట్లు అయిపోయి లాక్డౌన్ అయిపోయి ఎక్కడా కూడా అమ్మకాలు లేకుండా ఇబ్బంది పడి అప్పుడప్పుడు వెసులుబాటు ఇచ్చిన తర్వాత కూడా కడప జిల్లాలో ఉన్న అరటి అంతా కూడా గోదావరి జిల్లాలో తీసుకొచ్చి అమ్మించారు మరి గోదావరి జిల్లాలో అరటి తోటలు ఏమైపోతాయి వాళ్ళు చెప్తున్నారు మాకు మీ హయాంలో మాకు అంత వచ్చిందని ఎందుకు రాదు మిగతా వాళ్ళందరూ పొట్టగొట్టి కడుపు కొట్టి నోరు నొక్కి మీ తీసుకెళ్ళి అక్కడ అమ్మితే మీకు బాగానే ఉంటుంది వాళ్ళు పోతారు కదా నువ్వు గోదావరి జిల్లాలకు వెళ్ళి మాట్లాడు నీ హయాంలో కరోనా వచ్చిన టైంలోనూ అంతకుముందు వెనకాల ఏం జరిగింది అక్కడ ఆ అరటి రైతుల పరిస్థితి ఏంటి మిగతా రైతుల పరిస్థితి ఏంటి ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి అడుగు కడప జిల్లాలో డెఫినెట్గా వస్తుంది వాళ్ళ అధికారులు అందరూ ఏం చేశారంటే కడప జిల్లా నుంచి అరటిగా నాకు బాగా గుర్తుంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను అవును ఇప్పుడు మాట్లాడు ఖచ్చితంగా రేట్లు తగ్గకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని వాళ్ళకి రైతులు నష్టపోకుండా చూడమని అడుగు అంతేగాని
పచ్చబద్ద నీళ్ళటువంటి మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు. వేరే రాష్ట్రం గురించి పరిపాలన అంతా దిగజారిపోయిందని నీకు వాల్యూ లేదు. నువ్వు అంతా కూడా దుర్మార్గం చేసావు. ఒక దుర్మార్గుడు, అరాచకవాది, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాడు, అసలు పట్టించుకున్నవాడు మాట్లాడితే ఎలరా చెప్పావంటారు. అదే ఆ బాధ్యత కలిగినోడు చెప్తే అవును కదా పాపం నిజమే అనిపిస్తుంది. నువ్వు రైతులకు నువ్వు మాట్లాడి ఇంకా నష్టం చేస్తున్నావు. నువ్వు మాట్లాడడం వల్ల నాలాటోడు విమర్శ చేస్తున్నాడు. నువ్వు మాట్లాడలేదానికి నిజంగా రైతులు అడిగారు అనుకో, రైతుల చేత ఎక్కడో చోట మాట్లాడించి చిన్న మీటింగ్ పెట్టించి వాళ్ళ చేత, లేకపోతే ఓ రికమెండేషన్ ఇప్పించి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గర రికమెండేషన్ ఇప్పించి, నీకన్నా చాలా మంచోళ్ళు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. డెఫినెట్గా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, జనసేన, బీజేపీలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీకన్నా 100 రెట్లు 1000 రెట్లు బెటర్ వాళ్ళు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో రకమైన అవకాశం, ఎందుకంటే నీ అంత దుర్మార్గంగా ఎవడో ఉండడు. ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయాలి మాకు అని ఆలోచిస్తారు వాళ్ళు. నువ్వు అలా కాదు, నువ్వు డబ్బుతో కొనుక్కుంటావు, లేకపోతే కొట్టి చంపేసి నేను నెగ్గుతాను అనుకుంటావు. నీకు వాళ్ళకున్న వ్యత్యాసం అది. కాబట్టి నువ్వు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మేలు జరుగుద్ది. గతంలో కూడా పొగాకు రైతులకు అడగడిపోయి ఎంత విధ్వంసం సృష్టించాడో, అక్కడ పొగాకు అంతా గుల్లగుల్ల చేసి పెట్టేశారు. అక్కడ ఇతని వల్ల దొంగలకి, లంచగొండ్లకి, అరాచకవాదులకి, గంజాయి వాళ్ళకి, వీళ్ళకే కలిసి వచ్చిన బ్లేడ్ బ్యాచ్కి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఏదైనా ఉంటే. మిగతా రైతులు, సామాన్య ప్రజలు అందరికీ కష్టమే. అవును. ఎందుకంటే హాయిగా ఒక ఆడపిల్ల తన పని తాను చేసుకోవాలంటే ఇబ్బంది, ఎవడ ఎత్తుపోతాడో తెలియదు. ఒక రైతు తన పని తాను చేసుకోలేడు. ఒక ఆసామి తను కూడా తను చూసుకోలేడు. ఎందుకంటే ఎవడో వచ్చి ఏ రకంగా అడ్డం పెడతాడో. చిన్న పని కూడా చేసుకోవాలంటే దౌర్జన్యం, దుర్మార్గమే చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర దౌర్జన్యం, స్వేచ్ఛగా ఉంది. ఎవడన్నా సరే తను బాధ చెప్పుకోగలుగుతున్నాడు. ఇదిగో ఇలా నష్టం జరిగింది, ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా, ఇదిగో ఈ నష్టం మాకు జరుగుతుందని చెప్పుకోగలుగుతున్నారంటే వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు. నీ హయాంలో ఎవడో చెప్పుకోలేదంటే నీ దగ్గర దుర్మార్గం జరగలేదని కాదు, నువ్వు మాట్లాడనివ్వలేదు. అది నీకు వీళ్ళకి ఉన్న వ్యత్యాసం అది. కాబట్టి నువ్వు ఏమనుకున్నా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సుపరిపాలన కానీ నీ మీద 1,00,000 రెట్లు బెటర్. ఇలా నువ్వు అసలు పరిపాలన చేయలేదు. కాబట్టి నువ్వు నిజంగా బాగా చేసి ఉంటే నీ వీళ్ళతో పోటీ పెడదాం, పోలికి పెడదాం. ఏ మొక్క లేని కాడ ఆముదం మొక్క అనుకున్నా అనుకో, పర్లేదు. నువ్వు 0 కాబట్టి వీళ్ళకి 1 మార్కు వచ్చినా నీకన్నా బాగా వచ్చినట్టే లెక్క. కానీ వీళ్ళకి 100కి 100 మార్కులు వస్తున్నాయి ఈ విషయంలో. ముఖ్యంగా స్వేచ్ఛ అండి. కష్టం కలిగిన మాట్లాడగలగటమే గొప్పతనం. అది నీ కాళ్ళకి ఉన్న వ్యత్యాసం. ఇలాంటి మాటలు మాట్లాడకుండా అతను నీ కార్యకర్త నిన్ను కలవడానికి పాస్ పెట్టినోడివి. ఇక నువ్వు ఆ రాజకీయాల్లో ఉండడానికి ఏం అర్హత ఉంది? అధికారంలో ఉన్నప్పుడు అదే దౌర్జన్యం, అధికారం పోయిన తర్వాత కూడా ఇదే దౌర్జన్యం. నీ కన్న తండ్రి చనిపోయిన ఆ వర్ధంతికి నీ కన్న తల్లిని సరిగ్గా పలకరించినోడివి. ఏ విభేదాలన్నా ఉన్నాయి, నీ కన్న తల్లి కదయ్యా. నువ్వు చాలా మంచోడు అని చెప్పింది ఆవిడ, పుస్తకాలు రాయించింది. సన్నీ బాబు అంటాను. ఆవిడని పట్టుకుని మా సన్నీ బాబుకి ఒకసారి ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలింది. లేకపోతే నీ దరిద్రం ఇక్కడ పట్టపోను. పర్యటన చేయటం, నీ తల్లిని చెల్లిని ఇబ్బంది పెట్టేసి నువ్వు ఎవరిని ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముగిసిన అధ్యాయం అండి. అతను ఊరికే ప్రయత్నం చేస్తే జైల్లో పోయి దాకా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. జైల్లో పోయిన తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా ఉందా లోపల కూర్చుంటాడు పోయి, అంతే. విశ్వ ప్రయత్నం చేస్తాడు ఈ లోపల. వాళ్ళు అడగకపోయినా మద్దతు ఇచ్చేసి వాడు మాతో ఫోన్లో మాట్లాడాడు, మేము ఫోన్లో మాట్లాడారు కాబట్టి ఇచ్చాము, ఇలాంటి ఎవడు అడగకపోయినా చెప్తాడు. మీకు ఇందులో పోక్రీ సినిమా ఎవడు అడిగాడరా నిన్ను అంటాడు అలీ గారు. అలాగనాలి ఇతన్ని. ఆ టైం మనిషి అండి ఇతను. సార్ మరి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు, మరి వెళ్తాడా లేదా? వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీ దమ్ముంటే రాబాయా నువ్వు వచ్చి మాట్లాడు అంటున్నారు. నేను ఏమనుకుంటానంటే వెళ్తాడు అనుకుంటున్నాను ఒకరోజు అన్నాను. ఎందుకంటే ఈ 60 రోజులు వరుసగా మానేస్తే టికెట్ సీట్ చింపేస్తారు కదా. ఆ సీట్ చింపేసి ఉప ఎన్నిక వస్తే కనుక మళ్ళీ ఇతను నిలబడాలో నిలబడకూడదో తెలియదు. నిలబడితే ఓడిపోతాడు, నిలబడకపోకుండా వదిలేస్తే వాళ్ళు ఏకాగ్రంగా అయినా వీళ్ళు దెబ్బతింటాడు. లేకపోతే ఇతను బదులు ఇంకొకటి పెట్టినా ఓడిపోతే అవమానం. కాబట్టి ఈ గోల ఎంతురా బాబు అని చెప్పేసి వెళ్తాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.